10th మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ రావాలని ఉందా? సో ఫుల్ మార్క్స్ రావాలని ఉంది అంటే ఈరోజు నేను మీకు 3 స్టెప్స్ గురించి చెప్తాను, దాన్ని నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్, నెవర్ స్కిప్ స్టెప్స్. అంటే మ్యాథమెటిక్స్ అంటేనే మనకు స్టెప్స్ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో మనకు ఆన్సర్ తెలిసి ఉండి స్టెప్స్ అనేటివి ఎగరగొట్టేసి షార్ట్లో రాయడం వల్ల మీ యొక్క మార్క్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మీరు చేయబాకండి. సెకండ్ వన్, మేనేజ్ యువర్ టైం. అంటే ఎగ్జామ్ హాల్లో 9:30 నుంచి 12:45 వరకు మీకు ఎగ్జామ్ ఉందనుకోండి. సో అందులో సెక్షన్ ఏకి, సెక్షన్ బికి, సెక్షన్ సికి మీరు టైంని కేటాయించుకోండి. అంటే ఒక 50 మినిట్స్ అలా మీకు కేటాయించుకోవడం వల్ల మీకు చక్కగా ఎగ్జామ్ రాస్తారు. అదేవిధంగా మీకు కొంత టైం మిగులుతుంది. సో మీరు మిగతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మూడోది, ఇది చాలామంది పొరపాటు చేస్తారనమాట. సో స్టక్ ఆన్ వన్ సింగిల్ ప్రాబ్లం. అంటే మనకు ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆ పేపర్లో ఏవైతే మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వేషన్ రాని క్రమంలో దానికాడే కూర్చోవడం వల్ల మనకు టైం అనేది వృధా అవుతుంది. కాబట్టి ఈజీ ఏవైతే ఉంటాయి అవి కంప్లీట్ చేసి తర్వాత దాన్ని రాయడం వల్ల అన్నీ చక్కగా రాయగలుగుతారు అనమాట. కాబట్టి సో మీరు ఈ యొక్క 3 స్టెప్స్ని కంప్లీట్ చేసుకొని చక్కగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.